భారతదేశం బంగారు భారతదేశం అంటే స్వర్ణ భారతదేశం అన్నమాట. ఇది ఎలాగో ఒకసారి విశ్లేషిద్దారి. భారతదేశంలో ప్రస్తుతం దేవాలయాల్లోని గృహిణీల దగ్గర ఉన్న బంగారం దాదాపుగా 24,000 టన్నులు. అంటే అమెరికాలోని దాదాపు 10,000 టన్నులు ఉంటే భారతదేశంలో 24,000 టన్నులు. ప్రపంచంలో ఉన్న 13% బంగారం మన భారతదేశంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల టన్నులు అనుకుంటే అందులోని 24,000 టన్నులు బంగారం భారతదేశంలో ఉంది. అందుకని భారతదేశం స్వర్ణాల భారతదేశం కింద లెక్కేయచ్చు. ఇప్పుడు బంగారం గురించి విశ్లేషిస్తారు. 2024లోని భారతదేశంలోని బంగారం గిరాకీ 803 టన్నులు. ఇప్పుడు మనం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఈ విధంగా చూసుకుంటే భారతదేశం 2024లోనే 803 టన్నులు గిరాకీ వచ్చిందన్నమాట. అలాగే మన పిల్లల సీజను వీటిలో నాటిలోని లెక్కేసుకుంటే 2024లోని దాదాపుగా దీని విలువ 5,15,000 కోట్లు అనమాట. ఇది 2023లో చూసుకుంటే 3,92,000 కోట్లే బంగారం యొక్క విలువ, అంటే మన పసిడి గిరాకీ విలువ. ఇప్పుడు మనం గతంలో పోల్చుకుంటే ఇప్పుడు గోల్డ్ రీసైక్లింగ్ గతంలోని 114 టన్నులే మనం రీసైక్లింగ్ చేస్తే ఇప్పుడు 117 టన్నుల వరకు రీసైక్లింగ్ జరుగుతుంది. గతంలో బంగారు దిగుమతులు 712 టన్నులుగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం 744 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే మనం బంగారం కొనుగోలు 575 టన్నుల దాకా ఉంటుంది బంగారం కొనుగోలు. చైనాలోనే ఇంతే 575 టన్నులే. కానీ భారతదేశంలో దాదాపు 803 టన్నులు బంగారం గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీ 2023లో చూసుకుంటే 2023-24లో చూసుకుంటే 4,974 టన్నులు అయితే అందులోని సెంట్రల్ బ్యాంకులే 1,044 టన్నులు కొనుగోలు చేశారన్నమాట. అంటే సెంట్రల్ బ్యాంకులు తమ దేశంలోని బ్యాలెన్స్ కోసం బంగారాన్ని విపరీతంగా డిమాండ్గా కొనుగోలు చేస్తున్నారన్నమాట. అంటే సెంట్రల్ బ్యాంకులు 100 టన్నుల పైగా కొనుగోలు చేస్తున్నారన్నమాట. 1000 టన్నుల వరకు పైగా కొనుగోలు చేస్తున్నాయి. RBI ఏమో 73 టన్నులు కొనుగోలు చేసింది. అదే 2023లోనే 18 టన్నులే. అలాగే గోల్డ్ ETFలకు కూడా ఆదరణ క్రమంగా పెరుగుతుంది. మనం ధనత్రయోదశి దీపావళి సీజన్లోని యూనిట్లు కూడా మనం కొనుగోలు బాగా చేస్తున్నాం. రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్ ETFలు, డిజిటల్ గోల్డ్, నాణ్యాలు, బార్లు ఇవి ఎక్కువగా మనం కొనుగోలు చేస్తున్నాం. అలాగే మన రిజర్వ్ బ్యాంక్ కూడా RBI దగ్గర 876 టన్నుల బంగారం ఉంది. దానికి తోడు 2024లో 73 టన్నుల బంగారం పెరిగిందన్నమాట. అలాగే మనం కష్టకాలంలోని బంగారం ఉపయోగిస్తామని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మన భారతీయుల జీవనశైలిలోని పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, గృహ నిర్మాణానికి అప్పులు తెచ్చుకోవడంలో కానీ, పిల్లల చదువుల కోసం కానీ మన బంగారం తనఖా పెట్టి తెచ్చుకోవచ్చని మనం డాలర్లకి ప్రత్యామ్నాయంగా కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బంగారానికి ఎక్కువ దృష్టి సారిస్తున్నమాట. ఆర్థిక రాజకీయ పరిస్థితులు బాగా లేనప్పుడు మనకి గోల్డ్ ఉపయోగపడుతుందని విదేశీ మార్గదైవ నిల్వలుకి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తున్నామంటే బంగారు నిల్వలు కూడా పెంచుకుంటున్నాం. అలాగే పౌండ్స్ని, జపాన్ కరెన్సీని, చైనా కరెన్సీని, రష్యన్ కరెన్సీని, అలాగే ప్రపంచంలో టాప్ 20 కరెన్సీని మనం రిజర్వ్లుగా ఉంచుకుంటున్నాం. డాలర్ హెచ్చుతగ్గుల నుండి, డాలర్ ఆధిపత్యం నుండి, ఈ డాలర్ ఆధిపత్యవాదం అని ఉంది కదా, దీని నుంచి మనం మన దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలనే, అమెరికా నుంచి వచ్చే ఆంక్షలను కూడా తప్పించుకోవాలన్నా, డాలర్కి ప్రత్యామ్నాయంగా కాకపోయినా మనం రక్షించుకోవడానికి బంగారాన్ని మనం RBI కొంటుంది. అలాగే మన భారతీయుల దగ్గర ఉన్న బంగారం మనకు ఉపయోగం. అందుకని IDF ఏం చేస్తుందంటే ఈ బంగారాన్ని కాయిన్స్ కింద IDF కాయిన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదన్నది భవిష్యత్తు వీడియోలు చెప్తారు. ఇంత బంగారం మన దగ్గర ఉన్నది కదా, దీన్ని నిరుపయోగం కాకుండా మన దేశ అభివృద్ధికి వాడుకోవాలన్నమాట. అది మన గతంలోని సద్దాం హుస్సేన్ లాంటి వాడిని అమెరికా ఏం చేసిందంటే డాలర్కి బదులు అతను యూరోకి మారాలనుకున్నాడు. అంటే పెట్రో డాలర్కి బదులుగా యూరోకి మారాలనుకున్న వల్ల అతని మీద రకరకాల ఆంక్షలు విధించి అతను చంపి అతను ఊరేసే వరకు నిద్రపోలేదు అమెరికాకి తన డాలర్ ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటుంది. అలాగే ట్రంప్ కూడాను బ్రిక్ కరెన్సీ రావాలనుకున్నా సరే దానికి ఆ బ్రిక్ కరెన్సీ దేశాలకు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు కూడాను. బ్రిక్ కరెన్సీ గురించి మీరు ఆలోచించిన మానేయండి. ఈ విధంగా ట్రంప్ లాంటి ఛాదస్తవాదులకి పూర్తిగా మన ఇండియా డెవలప్ అవ్వాలన్నా దేశంలోని IDF ఏర్పడక తప్పదు.
అందుకనే ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ఐడిఎఫ్ కాయిన్ అని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ కాయిన్ అనమాట. అలాగే అంటే కాయిన్ అంటే మన బాలాజీ కాయిన్ లాంటిది అనమాట. అలాగే ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకుంటూ మనం దేశంలోనే 10 కోట్ల మంది కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అమెరికాకి పోటీగా మనకున్న బంగారు నిల్వలతోటి మనకున్న ప్రకృతి వనరులతోటి మనం డెవలప్ అవ్వచ్చు. అదేది మన భవిష్యత్తు వీడియోలో చర్చిస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.